జై శ్రీమన్నారాయణ. శ్రీ ప్రణవాకి స్వాగతం. అలా ముందుకు వెళ్తుంటే హనుమకు ఆ వీధుల్లో ఎటు చూసిన బంగారు కాంతులతో రాజభవనాలు, అలాగే దగదగా మెరిసిపోతున్న నగరంలోని ముఖ్యమైన వారి అంటే పెద్ద పెద్ద వాళ్ళ జమీందారులు ఉంటారు కదా మన ఊళ్ళో, అలా అక్కడ కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారన్నమాట. సేవకులు, యజమానులు రెండు రకాలే అక్కడ ఉంటారు. వారి పెద్ద పెద్ద ఇండ్లు, ఎక్కడి నుండో ఎవరో నవ్వుతున్న చక్కటి సన్నని గొంతుకులు, చక్కని శబ్దాలు. ఇంకా ముందుకు వెళ్తే ఎంతో హాయిగా అనిపించే గొంతులతో మంచి మంచి పాటలు వినిపిస్తున్నాయి. దానికి తగినట్టుగా చక్కటి లయబద్ధమైన నాట్యం, అంటే మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఆ సౌండ్స్ అన్నీ కూడా మన హనుమ చెవిలో పడ్డాయి. అటువైపు పోయి చూస్తే ఒక్కొక్కరు దేవకన్యలను మించిపోయిన సౌందర్యంతో మెరిసిపోతున్నారు. వాళ్ళు పాడుతుంటే గంధర్వులు కూడా వీరికి సాటి రారున్నట్లుగా, పాటకు తగినట్లుగా తగిన స్థాయిలో శృతి, దానికి ఏమాత్రం తీసిపోయిన నాట్యం. స్వర్గాన్ని చూచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఏముందిలే స్వర్గం, ఇది కదా స్వర్గం అంటే అన్నట్లుగా ఉంది. మళ్ళీ హనుమ అక్కడి నుంచి ముందుకు సాగిపోయాడు. లంకంతా చంద్రుడికింత కిరణాలు పడి మెరిసిపోతుందని చెప్పుకున్నాం కదా, ఆ కాంతి అంతకంతకు పెరుగుతోంది. అలా వెళ్ళగా వెళ్ళగా ఆ కిరణాలను సైతం పోటీ పడేలా ఉండేది అత్యంత కాంతివంతమైన ఒక భవనాన్ని చూశాడు. అది అన్ని భవనాల కంటే కూడా చాలా ఉన్నతంగా మంచి బంగారు వర్ణాన్ని కలిగి ఆ భవనం అంతా కూడా దగదగా మెరిసిపోతుంది. ఆ భవనానికి చాలా పెద్ద ద్వారం ఉంది. అదంతా కూడా మణిమాణిక్యాలతోనూ వజ్రాలతోనూ చాలా అద్భుతంగా అలంకరించబడి ఉంది. ఆ భవనం నుండి వస్తున్న వెలుగులు ఎలా ఉన్నాయంటే అవి ఒక రంగులో లేవు, అన్ని రంగుల మణులు మాణిక్యాలు ఉన్నాయి కదా, వాటిలన్నిటి యొక్క కలయికతోటి విచిత్రమైన రంగులతోటి ప్రకాశిస్తోంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే ఇంతకు ముందు విని చూసిన వాటికన్నా భిన్నంగా మరింత అద్భుతంగా ఆ స్వరం, సంగీతం, నినాదం అయితే సరస్వతీదేవి తప్ప మరొకరికి సాధ్యం కాదన్నంత మధురంగా వినిపిస్తుంది. అదే రావణాసురుడి దివ్యమైన భవనం. అక్కడికి హనుమ చేరుకున్నాడు. ఒకసారి మొత్తం క్షుణ్ణంగా పరీక్షించాడు, ఎవరైనా తనను గమనిస్తున్నారా అని. లేదని నిర్ధారణ చేసుకుని ఆ తర్వాత ముందుకు కదిలాడు. మెల్లిగా లోపలికి వెళ్ళి చూస్తే కొందరు అక్కడ పొలంలో, పొలం అంటే ఈ కాలంలో ఎవ్వరికీ తెలియట్లేదు. ఆ మెకాలేజ్ వచ్చినోడు వచ్చి అంతా నాశనం చేశాడు. ఇక్కడ ప్రతిదీ బ్రహ్మ పదార్థమే. అటు ఇంగ్లీషు రాదు, ఇటు తెలుగు రాదు. చెప్తున్నానమ్మా, మళ్ళీ నోరు తెరవకు, నాకు అర్థమైందిలే నువ్వు అడగబోయేది. బ్రహ్మ పదార్థం అంటే ఏంటి అనేగా. అది నీకు నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ అర్థం కానిది ఏదైతే ఉంటుందో అది బ్రహ్మ పదార్థం. అర్థమైందా? సరేలే, వస్తున్నా. నీ మొహం చూస్తే అర్థమైందిలే నీ ప్రశ్న అలాగే వదిలేశారని. కొలను అంటే ఇప్పుడు మీరు స్విమ్మింగ్ పూల్ అంటున్నారే, దాన్నే కొలను అనేవారు. కానీ అది సహజ సిద్ధంగా ఉంటుంది. మళ్ళీ అడగకు సహసిద్ధం అంటే ఏంటని, న్యాచురల్ అని అర్థం. ఇప్పుడు వాటి స్థానంలో స్విమ్మింగ్ పూల్స్ వచ్చాయి. వాటిలో ఏవేవో మందులకు కెమికల్స్ కలిపి వస్తున్నారులే. హనుమ చూసినవి అలాంటివి కాదు, సహజం, అదేలే న్యాచురల్వి. అందులో అత్తరు, పన్నీరు కలిసిన నీరు, ఆ నీటిలో వారికి సరదా తీరేదాకా ఆడుకుని ఆ తర్వాత మంచి సువాసనలు వెదజల్లే రకరకాలైన అగరధూపాలు వేయించుకుంటూ బంగారు గొడుగుల కింద కూర్చుని ఉన్నారు. వాళ్ళకి పక్కనే ఒక హ్యాండ్ ఫ్యాన్ అంటే విసనకర్ర అంటారు కదా, అలాగా వింజామరులతోటి విసరడానికి మళ్ళీ సేవకులు. వింజామర అంటే మా గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి విసురుతుంటారు కదా, అవే కదా? అవే. ఎంత మంచిది అవే, మా బంగారు తల్లి, బాగా గుర్తుంది నీకు. కానీ ఆ భగవంతుడికే కదా ఉపయోగించాలి. నేను తీసుకున్న దాంతో విసురుతుంటే అక్కడ ఉన్న గురువు గారు అలా విసురుకోకూడదమ్మా, అది భగవంతుడికి మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. నేను వినకపోతే నా మీద కోప్పడ్డారు కూడాను. అవును నిజమే,
కానీ అప్పట్లో రావణాసురుడు వంటి వాళ్ళందరూ కూడా ఆ చామరీ మృగాల యొక్క తోకల్ని కట్ చేసుకుని వాటితో విసురుకునేవారు. ఎందుకంటే అప్పట్లో ఈ తాటాకులతోటి మరో దాంతో ప్లాస్టిక్ తోటి విసనకర్రలు లేవు కదా, అందుకనే అవే విసురుకునేవారు. అలాగే వాళ్ళు ఉన్నది లంకలో అంటే రాక్షస రాజ్యంలో. మరి వాళ్ళు రాక్షస స్వభావంతో ఉంటారు కనుక వాళ్ళు అలాగే ఉంటారు. చెరికెత్తలు అంటే పర్సనల్ సర్వెంట్స్ అనమాట. పింజామరలు వేస్తున్నారు. అంతేకాదు వాళ్ళు ఒంటి కస్తూరి, పునుగు, జవ్వాది గంధాలు పట్టిస్తున్నారన్నమాట. అంటే ఇవేంటనే నీ మొహం చూస్తే అర్థమైందిలే, ఇవన్నీ ఏంటని అడుగుతున్నావా? మనం దేవుడికి చూసా మనం ఉపచారాలు సమర్పించినప్పుడు ఆయనకి చక్కగా ఇవన్నీ పూసి తర్వాత మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ పూసి మళ్ళీ అభిషేకం చేసి లాస్ట్ని ధూపం వేస్తాం కదా, అదనమాట. అలా పట్టిస్తూ ఉన్నారు. హనుమ అక్కడి నుండి ఇంకో పక్కకు వెళ్ళాడు. అలా వెళ్ళి అక్కడ నిత్యం జరిగే పూజలు, అలాగే శివునికి విశేషమైన అర్చనలు, ఆ నెలలో ప్రత్యేకంగా జరపవలసిన హోమాలు జరుగుతున్నాయి. అదంతా కూడా రావణాసురుని భవన ప్రకారంలోనే జరుగుతున్నాయి. అదే ప్రకారంలోనే ఇంకొక విషయం కూడా హనుమ చూశాడు. ఇవన్నీ హోమాలు ఇవన్నీ తిలకించాడు కదా, అక్కడ కూడా సెర్చింగ్ మొదలెట్టాడు అనమాట. ఎక్కడైనా స్త్రీలు కనిపిస్తే అందులో సీతామాత ఉందా ఏంటి అని చెప్పేసి ఇవన్నీ చూసుకుంటూ మెల్లిగా ఇంకా ముందుకు కదిలాడు. ఆ ముందుకు కదిలేటప్పుడు అదే ప్రాకారంలో ఒక విశేషాన్ని చూశాడు. అది చూసి ఒకంత అవాక్ అయ్యాడు. నోట్లో మాటలు రానంత ఆశ్చర్యపోవడం అనమాట అవాక్ అవ్వడం అంటే. అలా అయింది హనుమకి. దానికి కారణం పుష్పక విమానం అని ఎలుగు జిలుగులతో హంగులతో కళ్ళు తిప్పుకోలేనంత ఆశ్చర్యపరిచే విధంగా ఉన్న ఒక విమానం. అది భూమి మీద అస్సలు ఆనదు, పూర్తిగా గాలిలోనే నిలబడి ఉంటుందన్నమాట. అది కూడా ఒక కారణం హనుమ అంత ఆశ్చర్యపోవడానికి. పుష్పక విమానమా? దాన్ని ఎవరు తయారు చేశారు మరి? అంత అద్భుతంగా ఉంది. దీన్ని విశ్వకర్మ తయారు చేశాడు. లంకని విశ్వకర్మ తయారు చేశాడని చెప్పింది కదా, అలాగే దీన్ని కూడా విశ్వకర్మే తయారు చేశాడు. కానీ రావణాసురుడి గురించి కాదు, అదే బ్రహ్మగారికి ఇచ్చాడనమాట తయారు చేసి. బ్రహ్మగారినేమో కుబేరుడు మెప్పించి దాన్ని వరంగా పొందాడు. అయితే రావణాసురుడు కుబేరుడి మీదకి దండయాత్ర చేసి ఆ కుబేరుడి దగ్గర నుంచి పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. అలాగా ఇది లంకకి చేరుకుందనమాట. అంత పెద్ద విమానం మరి ఎక్కడా లేదు. దానిలో ఇంకో విశేషం కూడా ఉంది. అదేంటంటే దానిలో ఎంతమంది ఎక్కినా ఇంకా కొంతమందికి చోటు ఉంటుంది. ఇన్ఫినైట్ అంటారు కదా, అలాగనమాట. అటువంటి అపూర్వమైన విమానం, దానికి ముందు ఏది కూడా పనికిరాదు. దాని తర్వాత అలాంటిది ఇంకొకటి లేదు కూడా. అటువంటి విమానంలో రావణాసురుడు ఒక విశాలమైన గదిలో అప్సరసలను మించిన అందమైన స్త్రీలతో అప్పటి వరకు రకరకాల ఆటలాడి సంగీత కచేరీలు విని అంటే ఆటలు పాటలు ఇవన్నీ అనమాట. బాగా ఆల్కహాల్ తాగాడనమాట. అంటే అప్పట్లో దాన్ని సోమరసం అని, సోమపానం అని, ద్రాక్షపానం అని ఏవో రకరకాల పేర్లతో పిలిచేవారు. అప్పటి కంఫర్ట్ని బట్టి అప్పుడు తాగి చివరికి అలసిపోయి నిద్రపోయాడు. హనుమ అన్ని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాడు. అక్కడ పరిస్థితిని చూస్తున్నాడు. ఆ గది ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కంటే కూడా చాలా పెద్దది. అందులో అప్పటిదాకా ఆడి పాడి మందు తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోయిన వాళ్ళతో అంతటా నిండిపోయి ఉంది. చూసారా, ఈ మధ్యకాలంలో పబ్బులు క్లబ్బులు అని తిక్కుమాలని కలిసి వచ్చిందంటున్నారు కదా, అది అప్పట్లో రాక్షసుల దగ్గర ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. క్లబ్బు పబ్బు ఎలా ఉంటాయో అది కూడా అలాగే ఉంది. అందరూ తాగి తిని దొల్లి అటు ఇటు గెంతి అలసిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయారు. అలా పడిపోయిన వాళ్ళని చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు కదులుతున్నాడు అనమాట. ఎందుకంటే అందులో ఎవరిని వదిలేసినా ఎక్కడ ఏ మూల జానికి మిస్ అయిపోతుందో అని పాపం హనుమకి ఆందోళన. అందుకని ఏ ఒక్కళ్ళని వదిలిపెట్టకుండా జాగ్రత్తగా వాళ్ళ మొహాల వంక చూసుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే వాళ్ళందరూ ఎవరో కాదు, రావణాసురుడు భార్యలు. అంతమంది నోరు వెళ్ళబెట్టుకో. అప్పట్లో అలాగే ఉండేది. మన దుబాయ్ షేకులు చూసా పూర్వం అంటే ఒక 30-40 ఏళ్ల క్రితం 100 మందిని 150 మందిని చేసుకున్నారు. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం.
కానీ తర్వాత పురాణాలు చూసిన తర్వాత ఓహో వీళ్ళందరూ రాక్షసులను ఆదర్శంగా తీసుకున్నట్టున్నారని అర్థమైంది. అంతే కదా, ఎవరి స్వభావం ఎలా ఉంటుందో వాళ్ళు ఆ స్వభావాన్ని బట్టే ప్రవర్తిస్తారు. వీళ్ళు ఒక లోకానికి చెందిన వాళ్ళు కాదు, అనేక లోకాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా రావణాసురుణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చూసా బ్యాడ్ బాయ్స్, ఐ వాంట్ బ్యాడ్ బాయ్స్, ఏవో ఏవో కొత్త కొత్త పాటలు వచ్చి తెచ్చాయి కదా, ఈ లక్షణం అనమాట. ప్రతిదీ రాక్షస స్వభావాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు అంతా. అంతేగాని నీకు రాముడు కావాలా రావణాసురుడు కావాలంటే నాకు రావణాసురుడు అంటే ఇష్టం అని చెప్పి చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకంతా రాక్షస పోయే కాలం కదా అది. అదే రాముడిని కోరుకోవాలంటే ఎంతో దైవాంశ కలిగి ఉండాలి. ఆ దైవాంశ ఆ లక్షణాలు ఉన్న వాళ్ళే రాముడు లాంటి వాడు కావాలని కోరుకుంటారు. అంతేగాని రావణాసురుడి దగ్గర బోల్డ్ ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎంత భవనం ఉంది, ఎంత విమానం ఉంది, బలం ఉంది, ఇంకేం కావాలి మనకు, అంతకంటే ఏం అక్కర్లేదు అనుకుని చచ్చేవాళ్ళే ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక కథలోకి వస్తే ఈయన పాపం ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్తున్నాడు. చూస్తుంటే అక్కడ ఎంత సౌందర్యవతులా ఇక్కడ ఉన్నవాళ్ళు అని చెప్పేసి ఈయన ఆశ్చర్యపోతున్నాడు. అలా చూసుకుంటూ వెళ్తూ 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 అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే తెలుసు కదా, తప్పు తాగి పడిపోయిన వాళ్ళు ఎలా ఉంటారో, ఒంటి మీద సరిగా బట్టలే ఉండవు వాళ్ళకి. అయినా తప్పదు, ఈయన బ్రహ్మచారి. మరి అయినా సరే ఏముంది, ఆయనకున్న నియమాల ప్రకారం మామూలుగానే స్త్రీని తెరిపారా చూడకూడదు, అలా దగ్గరికి చేరకూడదు. కానీ ఇక్కడ రెండూ జరగడం లేదు, పైగా నగ్నంగా ఉన్నారు. అయినా సరే పాపం ఏం చేస్తాడు, ఆ కార్యం భుజం మీద వేసుకున్న తర్వాత ఏదైనా పట్టాలి కదా. మంత్రసారం ఒప్పుకున్నాక గడ్డ వచ్చినా పట్టాలి, గడ్డ వచ్చినా పట్టాలి, ఇదే కదా పెద్దలు చెప్పింది. దాన్ని ఇక్కడ హనుమ కూడా ఆచరిస్తున్నాడు. ఏదేమైనా ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టలేదు, అలా చూసుకుంటూ వెళ్తున్నాడు. అంత మధ్య ఏదో మూల జానకి మాత జాడ తెలియకుండా ఉండదు కదా అని ఒక ఆశ. అలా ముందుకు వెళ్ళగా వెళ్ళగా ఒక విశాలమైన మంచం, దానిని హంసతూలికా తలుపు అంటారు. అది ఎలా ఉంటుందంటే డన్లప్ పరుపులో ఏవో మ్యాట్రస్ వచ్చాయి కదా, ఇవేవి పనికిరావు దాని ముందు. ఒక మనిషి కనుక పడుకుంటే దాంట్లోకి అలా దిగిపోతాడు, అంత మెత్తగా ఉంటుంది, అంత అనుకూలంగా చక్కటి సౌకర్యంగా ఉంటుందన్నమాట. పట్టుపరుపులు అంటారు. పట్టుపరుపు అంటే అలా ఉంటుంది అని అర్థం. దాని మీద రావణాసురుడు గురకల పెడుతూ పడుకున్నాడు. ఆయన పక్కనే ఒక అతిలోక సుందరి కూడా ఉంది. అంటే ఇప్పటిదాకా హనుమ ఎంతమందిని అయితే చూశాడో వాళ్ళందరూ ఈమె ముందు దాసీలుగా కూడా పనికిరారు, అంత అందమైన అమ్మాయి. ఇక ఎక్కడ వెతికినా ఇంత సౌందర్యం ఉండదన్నట్లుగా ఆమె శరీరంలోంచి బంగారపు కాంతులు అలా వస్తున్నాయి. ఆ చుట్టూ ఉన్న కాంతి ఆవిడ నుంచి వచ్చిందేనా అన్నట్టు ఉంది, అంత వెలిగిపోతుంది. హనుమ ఒక్క క్షణం తత్రపడ్డాడు. ఏమిటి ఇంత సౌందర్యం, ఈమె ఎవరై ఉంటుంది, ఈ దివ్యమైన తేజస్సు చూస్తే జానకి మాతలాగుంది అనుకుని పట్టరాని అంటూ అక్కడున్న స్తంభాల పైకెక్కి కిందకి దూకి మళ్ళీ పైకెక్కి మళ్ళీ కిందకి దూకి అక్కడ ఉన్న రావణాసురుడి పల్లకీలను అటు ఇటు ఈడ్చి అలా కొంతసేపు అయ్యాక సంభాలించుకుని అలా ఎలా సాధ్యం అవుతుంది, జానకి మాత అయితే ఇలా ఎందుకు చేస్తుంది, అంతటి పురుషోత్తముడైన రాదు ఒక్క నిమిషం. నీకు ఓంకార ప్రోగ్రాం చూసి ఆ పాడలవాటు వచ్చింది, మధ్యలో దూరి ఒక్క నిమిషం అంటున్నావు. సరే ఏంటో అడుగు. పురుషోత్తముడు అంటే ఏంటి? పురుషుడు అంటే మగవాడు, అంటే ఆడ మగ అంటారు కదా, అలా కాకుండా అదేదో సినిమాలో తనికెళ్ళ బారిని అంటాడు కదా, వాడు మగాడురా బుజ్జి అని, అలా అంటే యోధుడు, సూర్యుడు, ధీరుడు, పరాక్రమవంతుడు ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు అని. అటువంటి వారందరిలోకి ఉత్తముడు రాముడు. ఎలా అంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తికి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, ఎలాంటి అలవాట్లైనా ఉండొచ్చు, ఏవీ నిషేధం కాదు. అవి రాజులకి అలాగే వాళ్ళ కుటుంబానికి అయితే అసలు ఏ నియమాలు వర్తించేవి కాదు. దశరథుని వంటి చక్రవర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన కుమారుడు శ్రీరాముడు. అయినా కూడా ఏ విధమైన అవలక్షణాలు లేవు. పైగా రాజులకి సహజమైన బహుభార్యత్వం కాకుండా ఏకపత్ని వ్రతాన్ని నియమంగా తీసుకున్నాడు. ఇంతేకాదు సాధు సత్పురుషుల పట్ల భక్తితోనూ, పెద్దలతో గౌరవంగా, పిల్లలతో ఆప్యాయంగా, తన ప్రజల పట్ల ప్రేమతో మెలిగేవాడు.
శత్రువైనా కూడా తప్పును ఒప్పుకుని తన ముందు తల వంచితే అటువంటి వారిని క్షమాగుణం కలవాడవడం వలన మరోసారి తప్పు చేయొద్దని హెచ్చరించి విడిచిపెట్టేవాడు. ఇన్ని శుభలక్షణాలు కలవాడవడం వల్ల ఆయనని మర్యాద పురుషోత్తముడిని ప్రశంసించారు. కనుక రాముడిని మర్చిపోయి ఇన్ని అలంకారాలు ధరించి తుచ్చరావణుని చేరుంటుందా, ఇంత సుఖంగా నిద్రిస్తుందా అని ఎప్పటికీ కాదు, ఇలా జరిగే అవకాశం లేదు, కనుక ఈవిడ ఖచ్చితంగా సీతామాత కాదు అని తనలో తానే పలుమార్లు అనుకుని తనప్పటిదాకా సీతామాత కోసం వెతికే క్రమంలో ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి చూడని ప్రదేశాల్లో చూడకూడని ఎన్నో చూసిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఒంటిపై స్పృహ లేక వస్త్రాలు లేకుండా పడి ఉన్న స్థితిలో ఎంతో మంది స్త్రీలను చూశాను, ఇలా మరెన్నో చూశాను. ధర్మంగా అయితే నేను పాపం చేశాను, కనుక నేను పాపిని అనుకుంటూ చాలా బాధలో మునిగిపోయాడు. కానీ కొంతసేపటికి తిరిగి తనకు తానే నచ్చ చెప్పుకుంటూ ఇంతమందిలో సీతామాత ఎక్కడ ఉందో తెలుసుకోవడం ఎలా, పరిశీలించాలి కదా, పరిశీలించకపోతే ఎలా తెలుస్తుంది, అందుకే చూడవలసింది వచ్చింది. కానీ నాకు ఎటువంటి దురుద్దేశం లేదు, నా మనసులో ఎటువంటి వికారం లేదు, ఆ వివేకాన్ని నేను వదిలిపెట్టలేదు, సీతను వెతుకుతూ మాత్రమే కదా చూశాను అనుకుంటూ. ఇంకో ప్రశ్న, ఇంతకీ రావణాసురుని పక్కన ఉన్న అందమైన ఆవిడ ఎవరో చెప్పలేదు. మంచి ప్రశ్న వేశావు, శ్రద్ధగా విన్నావో లేదో అని, వింటే నువ్వే అడుగుతావు కదా అని నేను చెప్పలేదు. సరే విను. ఆవిడ రావణాసురుణ్ణి పట్టమహిషి అంటే మహారాణి. ఇంతమంది అందగత్తెలున్నా కూడా ఆవిడే అందరికంటే ప్రధానమైనది, ప్రీతైనది కూడా. ఆవిడ పేరు మండోదరి. ఈవిడ అందం గురించి అన్ని లోకాల్లోనూ గొప్పగా చెప్పుకుంటారు. ఈవిడ చాలా పతివ్రత, అంటే భర్త యొక్క యోగక్షేమాలే తనకి సర్వస్వం అనుకుంటుంది. దానికోసం ఎన్నో వ్రతాలు పూజలు చేస్తుంది. అలాగే రావణాసురునికి ఎలా ఉంటే ఇష్టమో అలాగే నడుచుకుంటుంది. హనుమ మళ్ళీ నిరుత్సాహంతో ముందుకు కదిలాడు. అలా వెళ్తూ కనిపించిన ప్రతి చోట కూడా వదలకుండా వెతుకుతున్నాడు. దానిలో భాగంగానే భూమి లోపల నిర్మించిన చీకటితో ఉన్న పూలతో అల్లిన ఇలాంటి రకరకాల ఇళ్లను వెతుకుతున్నాడు. అలాగే ఆటలాడుకునే ప్రదేశాల్లోనూ అంటే పార్కుల్లో అందులో నిర్మించిన నివాసాలను, ఆ పొడవునా కనిపించే దారుల్ని, చిన్న చిన్న మట్టి దెబ్బల్ని, అరుగుల మీద, అలాగే రాజమార్గంలో అంటే అతి విశాలమైన ముఖ్యమైన మార్గాల్లో, అలాగే పెద్ద పెద్ద భవనాలు, అంతేకాదు ఆఖరికి నదీ ప్రాంతాలు, సన్నని సందులు, మనిషి దూరడానికి కూడా ఇరుక్కునేలా ఉండే గొంతులు, కాలిబాట్లు, గుబురుగా ఉండే తోటలు ఏవీ వదలలేదు. అన్నిటినీ వెతుకుతున్నాడు. ఆగుతున్నాడు, మళ్ళీ వెతుకుతున్నాడు. సరిగా వెతికానా లేదా అని అనుమానంతో మళ్ళీ వచ్చి వెతికిన చోటనే వెతుకుతున్నాడు. అయినా కూడా తల్లి కనిపించలేదు. ఆయనకు కలిగిన బాధ క్రమంగా దుఃఖంగా మారుతోంది. ఎలా అంటే ప్లే స్కూల్కి వెళ్ళొచ్చిన పిల్లలకి వచ్చిన వెంటనే తల్లి కనిపించకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది మారుతి స్థితి. ఆయన దుఃఖానికి కారణం అప్పటిదాకా అక్కడ చూసిన అందమైన స్త్రీలతో పాటు అంతకంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్న భయంకరమైన రాక్షసులని చూసి. అలా చూడడం వలన ఒకవేళ జానకీమాత ఇటువంటి రాక్షసుల చేతిలో పడడం వల్ల ఆ ఆమెను తినేసి ఉంటారేమో, అలా కాకపోతే రావణాసురుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఆశలు చూపించినా వినకపోవడం వలన రావణుడే సీతను చంపేశాడేమో అనే అనుమానాలు కలగడమే మూల కారణం. హనుమ తనలో తాను అనుకుంటున్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో నేను కిష్కిందకు పోయి శ్రీరామునికి సీత జాడ తెలియలేదని ఎలా చెప్పాలి? అలా చెప్పినట్లయితే ఎప్పటికే దుఃఖంలో అన్న ముడిగిపోయిన ఆయన మరింత దుఃఖం కలిగి ఏమైపోతాడో అని. రాముడికి ఏదైనా జరిగితే ఆయన లేకుండా లక్ష్మణుడు ఉండలేడు. అలా క్రమంగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవ్వరూ కూడా మిగలరు, అంటే రఘుకులం అంతా కూడా అంతరించిపోతుంది. అదే జరిగితే సుగ్రీవుడు, అలాగే జాంబవంతుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చనిపోతారు. దానికి కారణం నేనే అవుతాను కదా, కనుక నేను తిరిగి కిష్కిందకు వెళ్ళను. వానప్రస్థాశ్రమాన్ని తీసుకుని నియమనిష్ఠులతో బతుకుతూ సీతామాతను చూసి తీరుతాను, లేకపోతే అగ్నిలో దూకేస్తాను. అంతేగాని నేను కిష్కిందకు పోను అని అనుకుంటూ పుష్పక విమానాన్ని వదిలేసి బయటకు వచ్చాడు. ఒక్క నిమిషం, ఆలస్యం ఎందుకు, అడుగు. ఏమిటి ఇవన్నీ పుష్పక విమానంలో ఉన్నాయా? అయ్యో బాపురే, నేను ఇంకా లంక అంతా ఉన్నది చెప్తున్నావు అనుకున్నాను. అమ్మో, ఎంత పెద్దది ఈ విమానం. అవును కదా,
ఒకసారి 4 వైపులా చూశాడు. అప్పుడు ఆయనకి రావణాసుని మందిరానికి చేరడానికి ముందు తను వెతికిన ప్రదేశాలను వదిలి ఏవైతే మిగిలిపోయాయో అవన్నీ కనిపించాయి. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రదేశాలను వెతికే క్రమంలో తన దృష్టిని ఒక ప్రదేశాన్ని చూశాడు. చూసిన వెంటనే సీతారామ లక్ష్మణులకి ఇంకా ఇంద్రాది దేవతలకి మరోసారి నమస్కరించుకున్నాడు. వెంటనే ఆ కనిపించే ప్రదేశానికి బయలుదేరాడు. ఆ ప్రదేశం పేరు అశోకవనం. హనుమ అశోకవనాన్ని చేరుకున్నాడు. పేరుకు అది అశోకవనం అంటే దుఃఖం దరి చేరనది అని. కానీ సీతామాత వచ్చినప్పటి నుంచి అది ఆవిడ శోక సముద్రంతో శోకవనం అయ్యింది. అదే లంకకి శాపంగా మారిందని కూడా చెప్పచ్చు. అశోకవనంలో కూర్చున్న ఎవరికైనా కూడా తమకున్న బాధలను మర్చిపోయి మనసుకు ఎంతో హాయిని పొందడం జరుగుతుంది. బహుశా సీతామాతను కూడా రావణాసురుడు అందుకే అక్కడికి తీసుకొచ్చి పెట్టుంటాడు. అది ఆలోచించే అక్కడ పెట్టాడు. రాముడిని త్వరగా మర్చిపోతుందనే ఆశ కావచ్చును. రావణాసురునికి అర్థం కాని విషయం ఏంటంటే సీతారాములు 2 రూపాల్లో కనిపించే ఒకే పరమాత్మ. అదే శ్రీమన్నారాయణ స్వరూపం. లక్ష్మీమాత నారాయణుని హృదయంలోనే స్థిరంగా ఉంటుంది. అక్కడ మాత్రమే ఆవిడ స్థిర లక్ష్మి. మిగిలిన ఎక్కడైనా ఆవిడ కొన్ని దశాబ్దాల పాటు లేదా కొన్ని తరాల పాటు ఉంటుంది. కానీ చంచలంగానే అంటే కదిలిపోతూనే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. అది రావణాసురునికి అర్థం కాలేదు. హనుమ త్వరగా అంటే ఎవరికి కనబడకుండా అశోకవనం చేరుకున్నాడు. అది ఎలా ఉందంటే చెప్పాను కదా, ఎంత బాధలో ఉన్న వారినైనా సరే మనసుకు ప్రశాంతంగా మార్చేస్తుంది, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అక్కడ చెట్లకు పూసిన పువ్వుల నుండి తేనె కారుతుందా అన్నంతగా కనిపించే పువ్వులు, ఆ తేనెను తాగడానికి వచ్చే తుమ్మెదలు, లేత చిగుళ్ళను తింటూ అవి గొంతులో నుండి దిగడానికి తమ స్వరపేటికన గొంతును సరిచేసుకుని చక్కగా పాడే కోయిళ్ళు, ఆ వాతావరణానికి మైమరిచిపోయి నెమళ్ళు పురువిప్పి నాట్యమాడుతున్నాయి. చెట్లకి ఉన్న పళ్ళు తినే సందడిలో ఒక చెట్టుపై నుండి మరో చెట్టు మీదకి వెళ్తూ పక్షులు చేస్తున్న సందడితో ఆ అశోకవనాన్ని చేరి హనుమంతుడు సీతామాత కోసం వెతుకుతున్నాడు. ఎలా వెళ్తున్నాడంటే సహజంగా కోతులు చెట్లు ఉన్న ప్రదేశంలో నేల మీదకి దిగకుండా ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీద కొమ్మలకు పట్టుకుని దాని ఆధారంగా చేసుకుని దూకుతాయి కదా, అలాగా హనుమంతుడు కూడా మొదట కనిపించిన చెట్టు మీద ఎక్కి దాని కొమ్మలు పట్టుకుని ఊగుతూ మరో కొమ్మ మీద నుండి మరో కొమ్మ మీదకు, ఆ కొమ్మ మీద నుండి ఇంకో కొమ్మ మీదకు ఇలా సాగుతున్నాడు. అది కూడా పెద్దగా సవ్వడిచే కాకుండా ఎంతో జాగ్రత్తగా అలా మెల్లగా వెళ్తున్నాడు. అలా వెళ్ళినా కూడా చాలా సున్నితమైనవి కదా, ఆకులు పువ్వులు అవన్నీ కూడా ఆయన మీద పడ్డాయి. అలాగే కొన్ని పూలు ఆకులతో ఉన్న తీగలు కూడా ఆయన మీద పడ్డాయి. దాంతో హనుమ ఎలా ఉన్నాడంటే ఆయన చాలా చిన్నగానే ఉన్నాడు, కానీ ఒక పూల రథం వస్తుంది చూసా అలా ఉన్నాడు. అంటే పువ్వులతో అలంకరించినది కాదు, పువ్వులతోటే తయారు చేసిన రథం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అనమాట. అలా వెళ్తూ వెళ్తూ శ్రీరాముడు చెప్పిన పువ్వులు తీగలు ఇలాంటివన్నీ కూడా జానకి ఎంతో ఇష్టమైనవని ఒకసారి రామచంద్రమూర్తి చెబుతుండగా అందరూ వానరు శ్రద్ధగా విన్నారనమాట. ఆ మాటలు ఒకసారి హనుమకి గుర్తొచ్చాయి. ఓహో, అయితే ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి ప్రదేశాలు, అయితే ఇక్కడ జానకి మాత ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి మెల్లగా ముందుకు సాగుతున్నాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక చెట్టు కింద కొంతమంది రాక్షస స్త్రీలు గుమిగూడి కనిపించారు. వారందరి మధ్యలో మరో స్త్రీ కూడా కనిపించింది. కానీ ఆమె ఎలా ఉందంటే చాలా నెలల నుండి సరైన ఆహారం తీసుకోకుండా దేనికోసమో తీవ్రంగా దుఃఖించి అలిసిపోయి సోమశెల్లిపోయినట్టుగా ఉంది. అయినా సరే ఆవిడలో ఎన్నో శుభలక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ శుభలక్షణాలతో ఆమెలోని దివ్యమైన కాంతి ఆమె యొక్క ప్రత్యేకతను చాటుతోంది. ఆమె కట్టుకున్న పసుపు రంగు చీర బాగా మాసిపోయి ఉంది. కానీ కమలం ఎలాగైతే మట్టిలో పుట్టినా నీటిలో నుండి శుభ్రపడి బయటకు వచ్చినట్లు ఆమె వేషధారణతో సంబంధం లేకుండా ఆమెలోని దివ్యత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తరచుగా బాధతోటి నిట్టూర్పులు విడుస్తోంది. అలా చిక్కిపోయినా కూడా రతీదేవిలాగా మెరిసిపోతున్న ఆ స్త్రీ ఎవరై ఉంటారు? రతీదేవి అంటే ఎవరు? మన్మధుని భార్య. మన్మధుడు ఎవరు?
అదంతా చెప్పాలంటే మరో కథ అవుతుంది. మనం దాన్ని సందర్భం వచ్చినప్పుడు ఇంకోసారి చెప్పుకుందాంలే, సరేనా? సరే. మనం ప్రస్తుతం ఇప్పుడు ఈ కథని ఇక్కడికి ఆపుకుందామా? ఎందుకంటే కొంచెం చాలాసేపటి నుంచి చెప్తున్నాను కదా, కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ప్రారంభిస్తాను. చదువుకుంటావో ఆడుకుంటావో ఒకసారి చూసుకుని రా, మనం మళ్ళీ అప్పుడు మొదలు పెడదాం, సరేనా? మరి సరే నాయనమ్మ. వెళ్ళిరా తల్లి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. జై హింద్, జై శ్రీమన్నారాయణ.